శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యమవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా రోజుల్లోనే 100% పరిష్కారం చూపబడును. గురూజీ సీతారామయ్య. సెల్ నంబర్ 8344181111. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. సింహరాశి వారు అదృష్ట చక్రం తిప్పబోతున్నారు. వీరికి పట్టిందల్లా బంగారమే. మార్చి 25వ తారీఖున వచ్చే పౌర్ణమితో కలిసి వచ్చిన చంద్రగ్రహణం రోజు సింహరాశి వారు ఏ ఆకుపైన దీపం వెలిగించడం వల్ల అదృష్టాన్ని పొందుతారు, పరిహారం చేసేటప్పుడు సింహరాశి వారు పాటించవలసిన నియమాలేంటి, ఈ దీపాన్ని వెలిగించడం వల్ల సింహరాశి వారికి కలిగే ప్రయోజనాలేమిటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే మార్చి 25వ తారీఖున పౌర్ణమితో కలిసి వచ్చిన చంద్రగ్రహణం రాబోతోంది. పౌర్ణమితో కలిసి వచ్చిన చంద్రగ్రహణం సోమవారం రోజు రావడం వల్ల అతీతమైన శక్తులను కలిగి ఉంటుంది. ఇంతటి విశేషమైన శక్తులను కలిగిన పౌర్ణమితో కలిసి వచ్చిన చంద్రగ్రహణం రోజు ఆకు మీద ఈ విధంగా దీపాన్ని వెలిగిస్తే సింహరాశి వారికి ఉన్న దరిద్రం, అప్పులు, కష్టాలు అన్నీ తొలగిపోతాయి. 24 గంటల్లోనే మీ ఆర్థిక పరిస్థితుల్లో మార్పును గమనిస్తారు. ఆర్థికపరమైన అంశాలలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. డబ్బు చుట్టూనే చాలా సమస్యలు తిరుగుతూ ఉంటాయి. సరైన సంపద, రాబడి ఉంటే డబ్బులు చక్కగా పొదుపు చేసుకున్నట్లయితే ఎటువంటి కష్టాలు లేకుండా ఆనందంగా ఉండవచ్చు. ఎంతోమంది దేవతలను ఆరాధిస్తారు. ప్రతి ఒక్కరూ భగవంతుడికి తమ సమస్యల్ని తొలగిపోవాలని, ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూనే ఉంటారు. ఆర్థిక కష్టాల నుంచి బయటపడాలని వేడుకుంటూనే ఉంటారు. ఎంత కష్టపడినా సరే కొన్ని సందర్భాలలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటారు. అటువంటి సమస్యల నుంచి బయటపడటానికి మన పెద్దలు కొన్ని పరిహారాలను తెలియజేశారు. సింహరాశి వారు ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో, అలాగే దరిద్రం, అప్పులు, కష్టాల నుంచి బయటపడాలి అని అనుకుంటున్నారో అటువంటి వారు మార్చి 25వ తారీఖున వచ్చే పౌర్ణమితో కలిసి వచ్చిన చంద్రగ్రహణం రోజు ఈ పరిహారం చేయటం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. మీరు ఎవరికైనా అప్పులు తీర్చాలి లేదా మీకు రావలసిన డబ్బులు రావట్లేదు అని ఇబ్బంది పడుతున్న వారు, ఉద్యోగం ద్వారా వస్తున్న సంపద సరిపోవట్లేదు, వ్యాపారంలో లాభాలు సన్నగిల్లుతున్నాయి, అనారోగ్య సమస్యలకు ఎక్కువగా ఖర్చు పెట్టవలసి వస్తుంది, ఇంట్లో సంపాదించిన డబ్బంతా ఏదో ఒక ఆకస్మిక సమస్య వల్ల ఖర్చయిపోతుంది, ఇలాంటి ఇబ్బందులతో ఎవరైతే సింహరాశి వారు బాధపడుతున్నారో అటువంటి వారు పౌర్ణమితో కలిసి వచ్చిన చంద్రగ్రహణం రోజు ఈ పరిహారం చేయటం వల్ల వాటన్నింటికి తగిన పరిష్కారం లభిస్తుంది. పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అతీతమైన శక్తులు ఉంటాయి. మన కష్టాలను తొలగించేటటువంటి పరిహారాలు పౌర్ణమి రోజు చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అందువలన ప్రతి ఒక్కరూ పౌర్ణమి రోజు దైవిక శక్తిని మేల్కొల్పే విధంగా దైవనామస్మరణ చేయాలి. ఈ విధంగా చేయటం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు. పౌర్ణమితో కలిసి వచ్చిన చంద్రగ్రహణం రోజు సింహరాశి వారు ఈ పరిహారం పాటించినట్లయితే ఆర్థికంగా అభివృద్ధి పదంలో నడుస్తారు. సింహరాశి వారు పౌర్ణమితో కలిసి వచ్చిన చంద్రగ్రహణం రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ పరిహారం చేయవచ్చు. అంటే గ్రహణం ముందు కానీ గ్రహణం తర్వాత కానీ ఈ పరిహారం చేసుకోవచ్చు. వీరైతే పూజ తర్వాత కానీ పూజా కార్యక్రమంలో భాగంగా కానీ సింహరాశి వారు ఈ పరిహారం చేసినట్లయితే అనుకూలమైన ఫలితాలను పొందుతారు. పౌర్ణమి రోజు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని ఆరాధించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. సింహరాశి వారు ఈ పౌర్ణమితో కలిసి వచ్చిన చంద్రగ్రహణం రోజు ఏ విధమైన పరిహారం చేయాలి అని చూసుకున్నట్లయితే రావి ఆకుపైన దీపాన్ని వెలిగించాలి. రావి ఆకు ఎంతో విశేషమైన ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. అన్ని వృక్షాల కంటే రావి చెట్టు ఎంతో పవిత్రమైనదిని, రావి చెట్టు విష్ణు నివాసంగా పరిగణిస్తారని, రావి చెట్టు దేవతల వృక్షమని స్కంద పురాణంలో వివరించబడింది. సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపమే రావి చెట్టు అని హిందువులు భావిస్తారు. భగవద్గీతలో రావి చెట్టును అశ్వత్థ వృక్షంగా పేర్కొన్నారు. సిద్ధార్థుడు రావి చెట్టు కింద ధ్యానం చేసి జ్ఞానం పొందాడని చెప్తూ ఉంటారు. రావి చెట్టును పూజించడం వల్ల శనీశ్వరుని బాధలన్నీ కూడా తొలగిపోతాయి. పుత్ర సంతానం కావాలి అని కోరుకునేవారు రావి చెట్టుని పూజించడం వల్ల పుత్ర సంతానం కలుగుతుంది. పెద్ద పెద్ద రావి చెట్ల కింద దేవతలకు సంబంధించిన ఆలయాలు ఉంటాయి. దీన్ని బట్టి రావి చెట్టు ఎంత విశిష్టమైనదో తెలుసుకోవచ్చు. శాపాలు, దోషాలు, మన పూర్వజన్మల కర్మలు రావి చెట్టు తొలగిస్తుందని నమ్ముతారు.
అందువల్లనే రావి చెట్టుకి ఎక్కువగా పూజలు నిర్వహిస్తారు. అంతటి విశిష్టత కలిగిన రావి ఆకుపైన సింహరాశి వారు పౌర్ణమితో కలిసి వచ్చిన చంద్రగ్రహణం రోజు దీపం వెలిగించి ఈ పరిహారం చేసినట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఈ పరిహారం 100% సిద్ధిస్తుందని చెప్పవచ్చు. పరిష్కారం దొరకని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. అదేవిధంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు రావి ఆకుపై దీపాలు వెలిగించినా సరే పూర్వజన్మ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించిన, రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసిన, రావి చెట్టుకు నీళ్లు పోసిన విశేషమైన శుభ ఫలితాలను అందిస్తుంది. పౌర్ణమి రోజు సింహరాశి వారు గ్రహణం లోపు కానీ లేదా గ్రహణం పూర్తయిన తర్వాత కానీ కొన్ని రావి ఆకులను ఇంటికి తీసుకురావాలి. ఆకులను చెట్టు నుంచి తెంపకూడదు. కింద పడిన రావి ఆకులను మాత్రమే తీసుకోవాలి. కొన్ని మంచి రావి ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి కాండం భాగం మీ వైపు ఉండే విధంగా, చివరి కొన భగవంతుడి వైపు ఉండే విధంగా అమర్చాలి. రావి ఆకుకు గంధం మరియు కుంకుమతో బొట్లను పెట్టాలి. రావి ఆకు మధ్యలో స్వస్తిక్ గుర్తును వేయాలి. తర్వాత ఒక మట్టి ప్రమిదను తీసుకుని ప్రమిదకు కూడా 3 చోట్ల గంధము మరియు కుంకుమతో బొట్లు పెట్టాలి. మట్టి ప్రమిదలో నువ్వుల నూనె వేసి దీపాన్ని వెలిగించాలి. మనసులో భగవంతుడి మీద నమ్మకంతో మా కష్టాలన్నీ తొలగిపోవాలి అని సింహరాశి వారు సంకల్పం చెప్పుకోవాలి. మాకు రావలసిన డబ్బులు మాకు రావాలి, మా జీవితంలో ఉన్నత స్థానాన్ని చేరుకోవాలని సింహరాశి వారు తమకున్న కష్టాలను భగవంతుడికి విన్నవించుకోవాలి. ఆదాయ మార్గాలు పెరిగి సంపద పెరగాలని వేడుకోవాలి. సింహరాశి వారు పౌర్ణమితో కలిసి వచ్చిన చంద్రగ్రహణం రోజు ఈ విధంగా చేయటం వల్ల తమకున్న అప్పులు కష్టాల నుంచి కూడా మీరు బయటపడతారు. దీపానికి ఉన్న అద్భుతమైన శక్తి అంధకారాన్ని పోగొట్టడం, మనసులో ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తుంది. జ్ఞానాన్ని ప్రసాదించే లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అందుకే దీపాన్ని కూడా లక్ష్మీ స్థానంగా చెప్తారు. నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వల్ల సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇంట్లో దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సమస్త దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది. సకల శుభాలు చేకూరుతాయి. ఇంట్లో ప్రతిరోజు దీపం వెలిగించటం వల్ల అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. దీర్ఘాయువు కలుగుతుంది. దీపాన్ని వెలిగించడం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధనధాన్య సమృద్ధి కలుగుతుంది. వీటికి ఎటువంటి లోటు లేకుండా అమ్మవారి అనుగ్రహాన్ని మీరు పొందుతారు. అంతటి విశిష్టత కలిగిన దీపాన్ని రావి ఆకు మీద వెలిగించటం వల్ల సింహరాశి వారు ఎంతో విశేషమైన ఫలితాన్ని పొందుతారు. అదృష్టాన్ని సిద్ధింపచేసుకుంటారు. రావి ఆకు దీపం వెలిగించిన తర్వాత సింహరాశి వారు రావి ఆకుతో తోరణాలు తయారు చేసి ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి. 9 లేదా 11 లేదా 21 ఆకులను గుమ్మానికి తోరణాలుగా కట్టాలి. మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ కూడా తొలగిపోతాయి. తోరణాలు ఎండిపోయిన తర్వాత తీసి పారే నీళ్లలో వెయ్యాలి. సింహరాశి వారు పౌర్ణమితో కలిసి వచ్చిన చంద్రగ్రహణం రోజు నమ్మకంతో ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా అదృష్టం వరిస్తుందని చెప్పవచ్చు. ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. సింహరాశి వారు చేసే ప్రయత్నాలకు సరైన ఫలితం లభిస్తుంది. గతంలో సింహరాశి వారు కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరుగుతాయి. ఏదో ఒక ఆదాయ మార్గం కనిపిస్తుంది. వ్యాపారంలో లాభాలు పొందుతారు. పౌర్ణమితో కలిసి వచ్చిన చంద్రగ్రహణం రోజు ఈ పరిహారం చేయటం వలన సింహరాశి వారి జీవితంలో లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంపద చేకూరుతుంది. సమస్యలన్నీ తొలగిపోవటం అంటే సింహరాశి వారు చేసిన ప్రయత్నాలన్నీ కూడా తగిన ఫలితం రావడం మొదలవుతుంది. సో చూసారు కదండి, మార్చి 25వ తారీఖున వచ్చే పౌర్ణమితో కలిసి వచ్చిన చంద్రగ్రహణం రోజు సింహరాశి వారు ఏ ఆకుపైన దీపం వెలిగించడం వల్ల అదృష్టాన్ని పొందుతారు, పరిహారం చేసేటప్పుడు సింహరాశి వారు పాటించవలసిన నియమాలేంటి, ఈ దీపాన్ని వెలిగించడం వల్ల సింహరాశి వారికి కలిగే ప్రయోజనాలేంటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీ మాత్రే నమః.